నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? మా తరపు నుంచి పండు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, పంపిస్తున్నాం. ఆల్రైట్, సో మన తెలుగు వాళ్ళ తరఫున వచ్చేస్తున్నాడు పండు. లెట్స్ వాచ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంజాయ్. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఒరే అబ్బాయిలు కొంచెం సౌండ్ తగ్గించండ్రా. ఓయ్ తాత, మూసుకొని తలుపేసుకుని పడుకో. ఇక్కడ మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్సా? మేము D16 కంటెస్టెంట్ లో. నీకు డాన్స్ ఏంటో తెలుసా అసలు? ఏంటి తాత నవ్వుతున్నావు? తెలీదా? డీలో పండు తెలుసా? ఓ ఎందుకు తెలీదు? డీలో పెద్ద డాన్సరు, 100 మిలియన్స్, నక్కిలిస్ గొలుసు. ఆ పండుగ తాతను నేను. గుండు వాడికి డాన్స్ నేర్పించిందే నేనే. అవునా? అంటే నీకు డాన్స్ వచ్చా? చూపించమంటారా? రా తాత రా. అవును తాత, నీ చెయ్యేంటి అలా వణుకుతుంది? వయసులో బాగా బ్యాటింగ్ చేసి అతను ఉండిపోయింది అంతే, లెగదు. ఇంకా స్టార్ట్ చేద్దామా? తాత ఇదేం డాన్స్? శాంతి. ఒరే అబ్బాయిలు ఒక్క నిమిషం. ఏంటి తాత అది? లాలీపాప్ మీ దగ్గర లేదా? ఉంది ఉంది ఉంది. మరి తీయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఒరే అబ్బాయిలు, మీరిప్పుడు డీలో డాన్స్ చేస్తున్నారు కదా, మీకు బాగా వచ్చిన స్టైల్ ఏంటో? అబ్బో అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. పాట పడితే నిమ్ల వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయక నుంచి మొదలెత్తే పాట మొత్తం ఊపే తర్వాయి కూర్చుని వంకాయ కొత్త బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బీకి పేర్చుర్రు. తాత అదిరిపోయింది కదా మా లిరికలు. వావ్ వావ్ అనిపించింది కదా నీకు? ఇలా చేస్తున్నారా మీరు డీలో? వావ్ అంటే అది కాదురా, ఇప్పుడు చూపిస్తాను రండిరా అబ్బాయిలు. ఒరే అబ్బాయి, ఆ 2 పూలు పట్టుకోనరా. మ్యూజిక్. బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేతులు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని, తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుట్టయ్య బుట్టో నిన్నే మా పిల్లి బుట్టి నీ చేతులు పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ. తాత ఏంటి నీ చేయలేస్తుంది? అది అప్పుడప్పుడు లేస్తది లేరా. కానీ కానీ తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. పాపా ఏది ఒక్కసారి టచ్ చెయ్యమ్మా. నాయమ్మ నా తల్లి నా చిరాబా
తాత ఇవన్నీ కాదు, నీకు హిప్ హాప్ సాల్సా ఇలాంటి డాన్స్ స్టైల్స్ తెలుసా నీకు? యు నో నాటు. వాట్ ఈస్ నాటు? తాత చేతులు నొప్పి వస్తున్నాయి తాత. తాత నా నవ్వు నడుస్తుంది. తాత నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. డాన్సర్లు అంట డాన్సర్లు, నాకే పోటీయా? నాతో పెట్టుకుంటే ముసలోడే గాని మహాన్ భావుడు. పండే ఏ స్టేజ్ లో ఉన్నావు ఇప్పుడు? శ్రీదేవి డ్రామా ఏదో ఒక స్టేజ్ లో ఉంటుంది. నాకు తెలిసేది వాలిపోయే స్టేజ్. అండ్ కామెంట్స్ తీసుకునే ముందు కెన్ వి హావ్ ఆల్ ద డాన్సర్స్ అండ్ రామ్ మాస్టర్ ద కొరియోగ్రాఫర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓనర్ గారు ఎలా అనిపించింది పండు పర్ఫార్మెన్స్? 100 million వ్యూస్ దాటిన పండు మాస్టర్ ఎక్కడ అని వెతుకుతుంటే ఈ రోజు బయటకు వచ్చారు. 1000 వాలా పర్ఫార్మెన్స్. అది ఎక్స్ప్రెషన్ వైజ్ కానివ్వండి, మీరు చేసిన మూమెంట్స్ వైజ్ కానివ్వండి, ఎక్కడ కూడా మాకు అసలు పండు కనిపించలేదు. ఆ సాంగ్ కి వేరే ఒక డైమెన్షన్ ఇచ్చారు. మేమందరూ బాగా ఎంటర్టైన్ అయ్యాము. ఐ హోప్ ఆడియన్స్ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో ఈ సాంగ్ చూస్తారు. డాన్సెస్ ఫ్రమ్ ది అబ్సల్యూట్లీ డిలైట్ టు వాచ్. మీరు చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ మూమెంట్. ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా లీడ్ యాక్టర్ లాగే చేశారు. రామ్ మాస్టర్, what a choreograph. I must have to admit, I became your fan. ఎంత బ్యూటిఫుల్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఆ సెట్ కానివ్వండి, లేదు అక్కడ వీళ్ళని పర్ఫామ్ చేయించిన విధానం కానివ్వండి, ఆయన వచ్చాక ఒక చిన్న నువాన్సెస్, యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్కల్కేటెడ్ ఇంటూ వన్ బ్యూటిఫుల్ ప్యాకేజ్. ఓ మై గాడ్, దట్ వాస్ అమేజింగ్. యాక్చువల్లీ పండు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిన్న కామిక్స్ అన్ని ఆయన యాడ్ చేసుకున్నారు, నేను చెప్పలేదు. ఇలా షేక్ అనడము. సరే, కానీ అంతకంటే స్పెషల్ అయిన ఒక విషయం ఉంది. ఈ సాంగ్ రాసి ఆ వ్యక్తి ఇక్కడ మన మధ్య ఉన్నారు. కెన్ వి హావ్ రఘు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? శ్రీకాకుళంలో ఉద్దాన ప్రాంతంలో లింగూడు రాజనగర్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఉండే జానపదాలు కొన్ని ఇస్తారండి. ఓ 2 ముత్తయింపులు జోడించి నా రచన జోడించి ఈ పాటగా క్రియేట్ చేసి తర్వాత అది కొద్దిగా ప్రజాదరణ పొందిన తర్వాత డైరెక్టర్ సార్ తేజమణి సార్ నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇంతటి మంచి మన టీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టుల ముందు కూడా నాకు అవకాశం కల్పించినటువంటి మన శ్రీదేవి డ్రామా కంపెనీ యాజమాన్యానికి, డైరెక్టర్ సార్ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు ఇలాంటి టాలెంట్ కోసం రెడీగా ఉంటది. రామాయణ మహాభారతం పాడేటప్పుడు మన ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నటువంటి కళ బోనీలు పాట అండి. అందులో పంచాది సోములు అనే ఒక పెద్ద ఆయన పాడేవారండి. రామాయణం కానీ మహాభారతం కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఆలాపనే వేస్తారు, సాకి అంటారు. అయ్యోయ్యో అమ్మ నాయుడు జోడులు ఈ సాకిని తీసుకొని ఈ నాన్న కొత్తగా ట్రై చేసి తరినా తరినానా తరినానా తని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుమురు పురి ఆనంద మలి పూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబా ఓ బాలిక. ఆ విధంగా మేడం గారు అది
ఇంకో లైన్ వస్తుంది కదా ఏంటది ఉట్టమ్మ బుట్టో నాణ్యమ పిల్లి బుట్టి నా శాసన పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండో గొలుసులు పెట్టి తెమ్మన్నానే నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నానే తెమ్మన్నానే నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నానే ఒరుట్టయ్యో బుట్టోని నిమ పిల్లి బుట్టి నీ శాసన పిల్లి బట్టి నీ జింగడి పిల్లి పెట్టి నీ ఎండో గొలుసులు పెట్టి తెచ్చున్నానే నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తరినా ఆ లింగ 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 లింగడి లింగడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురు పురియానంద మల్లెపూలు జలంగ శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబా ఓ బాలిక. జనాల ఆదరణ ఎంతో పొందారు రఘు గారు. థ్యాంక్ యూ. జర్నీ జస్ట్ ఇప్పుడు బిగిన్ అయింది. చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. మరి రామ్ ప్రసాద్ గారు మీరైతే ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి. నాది శ్రీకాకుళం జిల్లా అటుపక్క చిలకపాలెం మా అమ్మమ్మది. సో నాకు అలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి టాలెంట్ ఇంకా ఉంది, ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి. మనం మా స్టేజ్ వచ్చి పాడినందుకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు మేడం చెప్పినాడు మన దానికి 100 millions అయ్యాయి కదా. సో అంత పెద్ద హిట్ అయిందో ఇది కూడా అంత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాము మాస్టర్ పండు మాస్టర్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది మేడం. నేను ఆస్ట్రేలియా కెసన్ ఆడినప్పుడు చూసాను వాళ్ళిద్దరిని. మరి ఇటువైపు రోహిణి గారు సుదర్శన్ గారు మీకు ఎలా అనిపించింది? సాంగ్ మే పండు కనబడలే, పండు మాస్టర్ కనబడలేదను. సాంగ్ అదిరిపోయింది. ముఖ్యంగా పండుగ రేసిన డాన్సులకి భాస్కర్ అన్న ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు ఆ స్టెప్పులు అన్నిటికి. తమిళ్లో సొల్లు సాంగ్ రొంబ నల్లా ఇరుకు ఆర్మీ ఆర్కు ఇరుకు ఆల్ ఇరుకు. And once again, thank you so much, Ram Master and Pandu Master, and to the entire team, and especially Raghu Garu. Thank you so much, and all the best, boys. Thank you.